హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను మాంసంతో ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా! 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలతోనే మాంసం ఫ్రై. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. నేనైతే కట్ చేసేసానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. నూనె పోసాను చూసారు కదా! పోస్తున్నానండి. చూడండి కవర్‌తో పోస్తున్నారని ఏమనుకోకండి. కవర్‌తో పోయడానికి కారణం ఏంటంటే అండి, నూనె డబ్బా కడిగేసుకున్నామండి. ఇప్పుడు శుభ్రంగా తుడిసి పోసుకుందామని ఫస్ట్ కూర గురించండి. ఇలాగ కవర్ చింపి కవర్‌తో పోస్తున్నాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఒకటండి కొత్తిమీర ఉన్నా కూడా సరే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. వేసుకోండి. ఎందుకంటే కొత్తిమీర అన్ని కూరల్లో వేసుకుంటాం కదండీ! అందుకనేసి వేగనివ్వాలండి. ఒక్కసారి అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత వీటిల్ని మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉంటే మనకి వేగిపోయినట్టేనండి. చూసారు కదా! చాలా వరకు వేగిపోయినాయి. ఇప్పుడైతే మాంసం వేసేసుకోవాలి. రెండే ఉల్లిపాయలు ఎందుకేసానంటే అండి, అందులో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కూర అయిపోద్దండి. అందుకనేసి 2 ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశాను. అంటే రైస్‌లో కూడా మనకి కలాలి కదా! అందుకనేసి అలా ఫ్రై చేశానండి. చూసారు కదా! గరిటెతోటి అటు ఇటు కదుపుకొని శుభ్రంగా మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. ఎంతసేపు మాంసం మీద మూత పెట్టుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే మనం మూత పెట్టుకుంటేనే మగ్గుతదండి ముందు మాంసం. అందుకనేసి మూత పెట్టుకోవాలి. చూసారు కదా! మళ్ళీ ఇంకొకసారి తీసి చూసుకుంటే హ్మ్, హ్మ్. 4 వంతుల్లో ఒక వంతు మగ్గిందండి. చూసారు కదా! పసుపు వేసుకొని అలా మళ్ళీ గరిటెతోటి అలా ఇలా తిప్పుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. పసుపు వాసన పోయే వరకు. చూసారు కదా! అలా మూత పెట్టుకున్న తర్వాత మనం ఒక్క క్షణమో 3 క్షణాలు ఆగి తీసి కారము, సాల్ట్ వేసుకోవాలండి. రాళ్ళుప్పు వేయకూడదు. ఎందుకంటే రాళ్ళుప్పు వేస్తే మళ్ళీ మగ్గదండి. ఇది ఫ్రై కదండీ! అందుకనేసి రాళ్ళుప్పు వేసుకోకూడదు. సాల్టే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత చికెన్ మసాలా పొడి ఉంటది కదండీ! ఆ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక్కసారి కింద పైన కలుపుకొనండి చూసుకొని ఒకసారి. ఎందుకంటే కిందంటే అడుగు ఉండిద్దండి. అడుగు కూడా మాడిపోద్దనేసి అంటున్నానండి. వేరే అర్థాలు ఏం చేసుకోకండి. చూసారు కదా! కలుపుకున్న తర్వాత మనం ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత అంటే మూత పెట్టుకునే ఉండాలండి. ఎంతసేపు మూత పెడుతూ తీస్తూ ఉండాలి. ఫ్రై కాదండి. ఎందుకంటే ఇదొకటండి నాటుకోడి మాంసం కాదండి. బాయిలర్ కోడి మాంసం. ఫారం కోడి మాంసం కూడా కాదు. బాయిలరే తెప్పించాను. బాయిలర్ అయితేనే ఇలా ఫ్రై అవుతదండి. లేకపోతే ఫ్రై అవ్వదండి. ఫారం అయితే గమ్ముని మగ్గదు కదండీ! ఉడకదు. చాలా గట్టిగా ఉంటది అనేసి బాయిలర్ అయితేనే ఫ్రై అవుతది. నేనైతే ఇలా చేశానండి ఫ్రైని. చూసారు కదా! చికెన్ మసాలా వేస్తున్నాను. వేసుకొని అటు ఇటు కదుపుకోవాలండి. శుభ్రంగా చాలా బాగా కదపాలి. కలిపితేనే అప్పుడు మనకి అన్ని ముక్కలన్నిటికి కారం, ఉప్పు అదేంటి సాల్టు, చికెన్ మసాలా ఇవన్నీ పడతదండి. చెప్పాను కదండీ ఇందాకే అల్లం అయితే ఫస్ట్ వేస్తేనండి స్కిప్ అయిపోయింది. ఏమో అనుకోవద్దు. మీరు మాత్రం అల్లం వేసుకోండి మర్చిపోకుండాను. చూసారు కదా! ఈ ఫ్రై ఎలాగుందో మీకు కూడా అర్థమవుతదండి చూస్తేనే. ఇలా చేసుకుంటే అన్నంలోకి రైస్‌లోకి కూడా కలిసిపోద్ది. చూసారు కదా! మూత పెట్టుకొని పదే పది సార్లు మూత తీసుకుంటూ ఉండాలండి. ఇది ఆల్మోస్ట్ ఒక అరగంట వరకు అవుతానే ఉంటదండి. కుక్ అవుతానే ఉంటది. మాంసం కదండీ! అందుకనేసి. చూసారు కదా! చాలా వరకు కుక్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బావుంటది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో, మీరు ఏమనుకున్నా సరే నేనైతే ఫ్రై ఇలా చేశాను. ఏమనుకోవద్దండి. మాటల్లో కూడా కొంచెం తప్పులుంటాయి. తప్పులుంటే క్షమించి